హలో ఫ్రెండ్స్, శ్రవంతిస్ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం మన సౌత్ ఇండియన్ స్పెషల్ టొమాటో రసం ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ రసం చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు మీ స్టైల్లో చేస్తున్న ఈ పద్ధతిలో ఇంకోసారి చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. రసం చేసుకోవడానికి ఒక టమోటాని ఇలా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా చింతపండు, అంటే ఆల్మోస్ట్ లైక్ హాఫ్ నిమ్మకాయ సైజులో ఉండగా వచ్చేంత సైజులో చింతపండు తీసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్ల కందిపప్పు కావాల్సి వస్తుంది. ముందుగా 1.5 గ్లాసు నీళ్ళు తీసుకోండి. ఈ నీళ్ళల్లో మన టమోటా చింతపండు వేసి బాగా ఉడకపెట్టాలి. టమోటా చింతపండు బాగా ఉడికే లోపల మనం జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, ధనియాలని దోరగా వేయించుకుందాం. బాగా వేగిపోయాయి, మంచి స్మెల్ వస్తుందండి. ఇవి బాగా వేగితే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేయించిన అన్నిటిని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకుందాం. మనము రెడీమేడ్ రసం పౌడర్ కూడా వాడుకోవచ్చండి. ఫ్రెష్గా దంచుకుంటే ఆ టేస్ట్ ఇంకొంచెం అరోమా చాలా బాగుంటుంది. సో వీలైనంత వరకు ఫ్రెష్గా దంచుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేకుంటే ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ని కూడా వాడుకోవచ్చు. సో రెడీమేడ్ రసం పౌడర్ కానీ ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ కానీ ఉంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేసుకోండి. ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా దంచుకుందాం. బాగా మెదిగిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. మన టమోటా చింతపండు ఎంతవరకు ఉడికాయో చూద్దాం. ఇంకా కొంచెం ఉడకాలండి, ఇంకొంచెం సేపు అట్లే బాయిల్ చేద్దాం. టమోటా అంతా బాగా ఉడికిపోయాయండి. చూడండి, అట్లా ఆల్మోస్ట్ గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనిద్దాం. బాగా చల్లారాక టమోటాని, చింతపండుని బాగా చేత్తో పిసకండి. మొత్తం గుజ్జంతా నీళ్ళల్లో కలిసిపోతుంది. ఆ తర్వాత ఆ టమోటా పిప్పిని, చింతపండు పిప్పిని బాగా గట్టిగా ఒత్తేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటా అన్నాక ఎండుమిర్చి తుంచి దీంట్లో వేసుకోవాలి. అట్లానే కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి కొంచెం డార్క్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎండుమిర్చి బాగా కలర్ మారింది. ఇప్పుడు మనము టమాటా చింతపండు రసం దీంట్లో పోసేసుకొని వెంటనే మూత పట్టేసుకోండి. రసం కొంచెం మరిగాక మనం దంచి పెట్టుకున్న రసం పౌడర్ని దీంట్లో వేసేసుకుందాం. అలానే ఒక చిటికెడు పసుపు, ఇంకొంచెం వాటర్ వేసి బాగా మరగనిద్దాం. రసం బాగా తెలుతున్నాయండి. దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలానే మరగనివ్వాలి. రసం బాగా తెల్లాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన రసం రెడీ అయిపోయింది. దీన్ని వైట్ రైస్తో ఆస్వాదిద్దాం. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో మాకు తెలియపరచండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వంటకంతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్.